న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు సిటీ పోలీసులు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు లెక్క చేయలేదు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు సిటీ పోలీసులు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు లెక్క చేయలేదు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ సిటీ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ యాదవ్ అందిస్తారు. అనిల్, ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు? శ్రవంతి, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనకి మొదటి నుంచి కూడా చెప్తున్నారు, సిపి సజ్జనార్ మొదటి నుంచి చెప్తున్నా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి మందుబాబులు మాత్రం సిపి మాటలతో పాటు అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టినా కూడా వారి యొక్క మాటలను బేఖాతరు చేస్తూ పెద్ద ఎత్తున కూడా నిన్న జరిపినటువంటి తనిఖీల్లో మందుబాబులు చాలామంది కూడా పట్టుబడ్డారు. దాదాపు 1198 వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వారి యొక్క వాహనాలను కూడా సీజ్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ వాటిని రిలీజ్ చేయనున్నారు. అయితే 31st నైట్, బుధవారం నైట్ నుండి గురువారం ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సంబంధించినటువంటి తనిఖీలు చేపట్టారు. సో అన్ని ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ కమిషనరేట్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ తనిఖీలు నిర్వహించారు. ఇందులో కొంతమంది ఏదైతే బ్రీత్ అనలైజర్ పెట్టడంతో కొంతమంది పోలీసులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కొంతమంది వాగ్వాదానికి దిగినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు దాదాపు 1198 వరకు కేసులు నమోదు కాగా ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఆయా ఎక్కడైతే తనిఖీలు చేపట్టారో సో ఆయా పోలీస్ స్టేషన్లో ఇప్పటికే వారి యొక్క వాహనాలన్నీ కూడా వెళ్ళాయి. వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫైన్ కట్టిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి సంబంధించి మొదటి నుంచి కూడా అవేర్నెస్ కార్యక్రమం చెప్తున్నారు. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం సిపి సజ్జనార్ ఛార్జ్ తీసుకున్న రోజే చెప్పారు, మద్యం తాగి రోడ్లపై వాహనాలు నడిపే వారిని టెర్రరిస్ట్గా భావిస్తామంటూ కూడా చెప్పారు. అయినా కూడా వారి యొక్క మాటలు పట్టించుకోకుండా పెద్ద మొత్తంలో మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన వారిని పట్టుకున్నారు, కేసులు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్లోనే ఇలా ఉంటే ఇటు సైబరాబాద్ కమిషనరేట్తో పాటు మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, ఈ కమిషనరేట్ పరిధిలో నుంచి కూడా ఇంకా డీటెయిల్స్ రావాలి. దాదాపు గత సంవత్సరంతో పోలిస్తే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14 కేసులు ఎక్కువగా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం 1184 పైగా కూడా కేసులు నమోదైతే ఈ సంవత్సరం కొంత ఎక్కువగానే నమోదయ్యాయి. 14 to 15 కేసెస్ ఎక్కువగా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరందరికీ సంబంధించినటువంటి పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే ఆ వెహికల్స్ని కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వెహికల్స్ ఇచ్చేస్తారు. అయితే ఈ 31st నైట్లో కూడా మనకి సజ్జనార్ చెప్పారు, మనకి ఈ ఉదయం నుంచి కూడా అంటే 31st రోజు ఉదయం నుంచి కూడా చెప్పారు. సో ఖచ్చితంగా మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన వారు, అటు ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారు కానీ, ట్రిపుల్ రైడ్ చేసిన వారు కానీ, సో మద్యం తాగి పట్టుబడిన వారు వీరందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దాదాపు 40 బ్రీత్ అనలైజర్ 40 పాయింట్స్ దాటితేనే కేసు నమోదుగా పరిగణిస్తారు. దాదాపు ఒక్కొక్కరికి 240, 243, 250, 300, 350 వరకు కూడా బ్రీత్ అనలైజర్లో పాయింట్స్ వచ్చాయి. కాబట్టి సో వారందరిపైన కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయంటుంటారు. ఇక మరోవైపు 6 నెలల జైలు శిక్ష, తర్వాత యొక్క లైసెన్స్ రద్దు, వెహికల్ సీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కఠినతరమైనటువంటి శిక్షలు విధిస్తాము. 31st ఖచ్చితంగా రోడ్లపైకి రావద్దు, ఇతరులకి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా చేయకూడదు అంటూ కూడా చెప్పారు. ఇక మరోవైపు ఆర్గనైజర్లకు సంబంధించి ఈవెంట్లు ముగిసిన తర్వాత ఎక్కువగా పట్టుబడినట్టు తెలుస్తుంది. మనకి నిన్న అంటే 31st రోజు నైట్ 7 o'clock ఎగ్జాక్ట్లీగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభం చేస్తే మళ్ళీ January 1st, 2026 ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు కంటిన్యూస్గా జరిగాయి. అయితే 1 o'clock తర్వాత ఎక్కువగా పట్టుబడినట్టు తెలుస్తుంది. 1 o'clock తర్వాత కార్లు కూడా ఎక్కువగా పట్టుబడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకేసారిగా ఈవెంట్లు ముగియడంతో పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. కాబట్టి సో అప్పుడు పెద్ద మొత్తంలో తమ ఇళ్లలోకి వెళ్ళేవారు ఉంటారు. కాబట్టి సో ఆ టైంలో ఎక్కువగా పోలీసులకి ఈ మందుబాబులు దొరికారు. ఇక మరోవైపు కొన్ని ఏరియాలో మాత్రం ముప్పు తిప్పలు పెట్టారు. మరోవైపు బ్రీత్ ఎనర్జీకి సంబంధించి ఊదమంటే ఊదకుండా, సో నేను డ్రైవ్ చేయలేదు, నేను తాగలేదు అన్నటువంటి వాగ్వాదాలు కూడా పోలీసులతోటి చేసుకున్నటువంటి సందర్భాలు కూడా
చూసాము. ఇక మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్లో ఈ సంవత్సరం అంటే ఈ 2026కి సంబంధించి మాత్రం జీరో యాక్సిడెంట్ ఏరియా కూడా చెప్పవచ్చు. అంటే ఇప్పుడే ఏదో ఒక సంవత్సరంలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి, కానీ ఇప్పటివరకు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఇటు హైదరాబాద్, తర్వాత ఫ్యూచర్ సిటీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ ఈ పరిధిలో మాత్రం ఎట్లాంటి ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ కానీ తర్వాత గొడవలు కానీ సో ఇట్లాంటి ఫ్రీ జీరో యాక్సిడెంట్స్ సంబంధించినటువంటి ఏరియాస్గా కూడా ఇప్పటికైతే సమాచారం ఉంటుంది. ఎట్లాంటి యాక్సిడెంట్స్ కూడా ఈ 31st నైట్లో జరగలేదు. ఇక మరపు చెదురుమదురు ఘటనలు మినహాయించి చిన్న చిన్న గొడవలు మినహాయించి మాత్రం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లోనే ఎక్కువగా పట్టుబడ్డారు. దాదాపు 1198 అంటే దాదాపు ఇక 2000 వరకు ఉంటుంది. సో వీరందరినీ కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఉంటుంది, పేరెంట్స్ పిలిపిస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. సో కొంత రీడింగ్ ఎక్కువ పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ పాయింట్స్ ఎక్కువ వచ్చిన వారికి ఖచ్చితంగా లైసెన్స్ రద్దుతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష, కొందరికి 2 రోజులు జైలు శిక్ష ఇట్లా విధించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఫైన్ విధిస్తారు. ఫైన్ విధించిన అనంతరం వాటిని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ వెహికల్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పోలీసులు అవేర్నెస్ కల్పిస్తున్నారు మొదటి నుంచి కూడా. ఖచ్చితంగా తాగి మద్యం నడిపి వాహనాలు నడపరాదు, ఇతరులకు హాని కలిగించరాదు. ఎందుకంటే ఈ మధ్య చూసాం, మనం గతంలో కూడా చూసాం, మద్యం తాగి వాహనాలపైకి రావడం వల్ల మద్యం తాగిన వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, అతను కాకుండా ఇతరులకు హాని కలిగించేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. సో మరి కాసేపట్లో మాత్రం ప్రజెంట్ అయితే హైదరాబాద్కి సంబంధించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ వచ్చింది. 1198 కేసులు నమోదైనట్టు కూడా పోలీసులు వెల్లడించారు. మరి కాసేపట్లో మిగతా కమిషనరేట్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. సో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారికంగా రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా యాజ్ యూజువల్ సేమ్ చట్టపరమైనటువంటి చర్యలే తీసుకుంటుంటారు. బ్రీత్ ఎనలైజర్లో ఎక్కువగా పాయింట్స్ వచ్చిన వారికి ఖచ్చితంగా ఎక్కువగా శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా త్వరలోనే రానున్నాయి. సో జిల్లాలకు సంబంధించి ఇటు ప్రజెంట్ సిటీలో ఉన్నటువంటి మిగతా కమిషనర్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మరికొద్దిసేపట్లో రానున్నాయి. హైదరాబాద్లో మాత్రం పూర్తిగా కూడా ట్రాఫిక్ పోలీసులు నిరంతరాయంగా మనకి 7 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు కూడా తనిఖీలు చేపట్టారు. ఇందులో పెద్ద మొత్తంలో మందుబాబులు దొరికారు. వీరందరిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు. శ్రవంతి.